SS9 టీవీ. ఈరోజు మనం కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి రాజేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం. సో మీరు మొట్టమొదటిసారిగా మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కదా, సో మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? మేము ప్రజాసేవ చేయాలని ఆలోచనతోటి ఊరు తిమ్మాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కందుకూరు మండలంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి రాజకీయాల్లోనికి రావడం జరిగింది. సో ఇది వరకే మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉండేవారా? మా కుటుంబంలో లేదు, కానీ ఇంతకుముందు పోయిన 5 years మా మిస్సెస్ సర్పంచ్గా పనిచేసింది ఇక్కడ. ఓకే, మేడం గారేనా? సో మేడం మీ పేరు? హరిత రాజేందర్ రెడ్డి. సో మీరు ఇంతకుముందు అంటే సర్పంచ్గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేశారు కదా, సో మీకు ప్రజలతో అనుభవం ఎలా ఉంది? ప్రజలతోటి మమేకమై ఉన్నాము మేము. ఏ కష్టం వచ్చినా కానీ అందుబాటులో ఉన్నాం వాళ్ళకి. ఏది అవసరం వచ్చినా కానీ మండల ఆఫీస్ కానీ ఏదైనా అవసరం వచ్చినా కానీ వాళ్ళ వెన్నంటి ఉండి సహాయం చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ లేడీస్కి మీకు అవకాశం ఇస్తే మీరు సర్పంచ్గా పోటీ చేసేవారు. సో అవకాశం మీకు రాలేదు కాబట్టి సార్ గారికి అంటే నామినేషన్ వేస్తున్నారా సర్పంచ్ అభ్యర్థిగా? అయిపోయిందా? సో మీరు పోటీ చేస్తున్నారు కదా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి అంటే జనరల్ అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళకి పోటీ చేస్తున్నారా, లేకపోతే మీరే పోటీ చేసేవారా? రిజర్వేషన్ వస్తే కంపల్సరీ నేను చేసేదాన్ని. రిజర్వేషన్ జనరల్ వచ్చింది కాబట్టి మా హస్బెండ్ చేసాను. సో అంటే ఏ కారణం వల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారు సార్? అంటే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే, లేదా ఈ ప్రాంతము చాలా సమస్యలు ఉండడం వల్ల వాటిని అధిగమించాలనే ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా? సమస్యలు ఉన్నాయి, అదే రకంగా మేము ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలంటే ఇష్టం. ప్రజాసేవ చేయాలని పబ్లిక్లో ఎప్పుడు ముందుండి సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి పబ్లిక్ అందుబాటులో ఉండి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినాం. 2006లో ఒకసారి మేము ఎంపీటీసీ కూడా పోటీ చేసి ఉంటుంది. మేడం మీరు మాజీ సర్పంచ్గా ఈ గ్రామానికి అభివృద్ధి చెందించారు కదా, సో అంతకుముందు ప్రాంతం ఎలా ఉండేది, అంటే ఈ తిమ్మాపూర్ గ్రామం ఎలా ఉండేది? సో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంతవరకు అభివృద్ధి ఇచ్చారు ఈ గ్రామానికి? ఇంతకుముందు మేము సర్పంచ్ కాకముందు కూడా మా పార్టీ నుంచే సర్పంచ్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హయాంలో కూడా చాలా అభివృద్ధి చెందింది. నా వరకు వచ్చే వరకు కూడా మేము సాధ్యమైనంత వరకు ఊరికి సంబంధించిన పనులు, రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ట్యాంకులు కానీ ఏవైనా నిర్మించడం జరిగింది. మాకు మీరు మీ సర్పంచ్ పదవీ కాలం ఎంత? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఈ గ్రామానికి అంటే మీరు సర్పంచ్గా ఉన్నారు? 2013 నుంచి 2018 వరకు. 2018 అంటే పోయిన సంవత్సరం వరకు మీరు ఉన్నారనమాట. సో ఈ సంవత్సరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఇంకా మీరు కంటిన్యూగా మీ ఫ్యామిలీని ఈ గ్రామానికి అభివృద్ధి ఇస్తుంది కాబట్టి, సో ఇంకా ఇప్పుడు సమస్యలు అంటే మిగిలిపోయి అంటే ఇంకా ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా సమస్యలు ఎలాంటివి ఉన్నాయి, వాటిని మీరే వచ్చిన తర్వాత ఎలా అధిగమించాలని అనుకుంటున్నారు? దాదాపు ఇప్పటి వరకు మాత్రం ఒక 90% వరకు వర్క్స్ అయిపోయినాయి. ఇంకేమైనా మిగిలిపోయిన పనులు ఏమున్నా కానీ మేము రాగానే మెయిన్గా ఏముందంటే కొన్ని సీసీ రోడ్లు కానీ, వాటర్ అయితే ఫుల్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి వాటర్ కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా ఇక్కడ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఏమున్నా సమస్యలు చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి ఉన్న సమస్యలు కూడా మేము గెలిచిన వెంటనే 5 years లోపల టోటల్గా కంప్లీట్ చేయడానికి మా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అదే రకంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి మా గవర్నమెంట్ వాళ్ళ సంప్రదించి కేటీఆర్ కానీ హరీష్ రావు గారితో కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడ బాగా నిరుపేదలు కాబట్టి మెయిన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాగా అడగడం జరుగుతుంది ఇక్కడ. దాని గురించి మా శాయశక్తుల ఖచ్చితంగా మేము ఎమ్మెల్యేగా కేటీఆర్ దగ్గర, మినిస్టర్ గారి దగ్గర కానీ, హరీష్ రావు గారి దగ్గర కానీ సాధ్యమైనంత వరకు మా ఆయంలో ఖచ్చితంగా పెంకుటీలు లేని విలేజ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మేము ముందుకు వస్తాం. సో మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అనేక పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. సో ఆయన గురించి కానీ మన ప్రభుత్వం గురించి కానీ సో ఇంకా ప్రజల్లోకి కొన్ని పథకాలు తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? సాధ్యమైనంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా మనకు రాష్ట్రంలో కనివిని రీతిలో 4.5 సంవత్సరాలు అన్ని పథకాలు అభివృద్ధి పథకాలు చేయడం జరిగింది. అదే రకంగా పబ్లిక్ కూడా ఏం చేసిరంటే మొన్నటిసారి కూడా అధిక మెజారిటీతోటి దాదాపుగా 90 స్థానాల వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చిరంటే ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి పూర్తిగా ఆయన పేదల పాలిటీ సీఎంగా పేరు పొందింది కాబట్టి అదే రకంగా ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, వాటర్ కానీ, ఇంకా ప్రాజెక్టులు కానీ, వాటర్ ప్రాజెక్టులు కానీ, పింఛన్స్ కూడా దాదాపుగా అన్ని రేషన్ కార్డ్స్ కూడా మ్యాక్సిమము ఇప్పుడు 1000 రూపాయల నుంచి నెక్స్ట్ ఏప్రిల్ నుంచి కూడా 2016 రూపాయలు మామూలుగా ఇవ్వడం జరుగుతుంది. అదే వికలాంగులు అయితే 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా నాకు తెలిసినంత వరకు కూడా ఈ 5 సంవత్సరాల లోపల ఎటువంటి అసంపూర్తి పనులు అయితే మిగలకపోవచ్చు. ఖచ్చితంగా కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా బొమ్మ చేయడని, అదే రకంగా మేము కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు
ప్రభుత్వం ఉంది కాబట్టి పబ్లిక్ కూడా మమ్మల్నే గెలిపిస్తే చాలా బాగుంటుందని మేము పబ్లిక్ కూడా కోరుతున్నాం. ఇంటింటి ప్రచారం కూడా అదే రకంగా చేస్తున్నాం. ఏది ఏమున్నా ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద పూర్తిగా పబ్లిక్ నమ్మకం ఉంది కాబట్టి ఏదేమున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎలక్షన్లో నిన్న మొన్న మీరు చూసి ఫస్ట్ విడత ఇవాళ సెకండ్ విడత దాదాపుగా ఎక్కడ కూడా కంప్లీట్గా టీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచులు గెలవడం జరుగుతుంది. అదే రకంగా మా కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపుగా ఎక్కువ శాతం కూడా టీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచులు గెలవడానికి ప్రజలు కూడా సహకరిస్తారు. ఎక్కడ పోయినా అపూర్వ స్పందన, ఎక్కడ పోయినా ఇంటింటికి పోయినా ఎక్కడ కూడా రిమార్క్ అనేది లేదు. ఎందుకంటే మేము కూడా 5 సంవత్సరాలు పనిచేసినాం. 5 సంవత్సరాలు పనిచేసి సెకండ్ టైం దిగాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అటువంటివి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఊళ్ళో విలేజ్లోకి పోయినా కానీ ఏమున్నా కానీ మీరే ఉండాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇప్పటివరకు కూడా 5 సంవత్సరాల వరకు అభివృద్ధి పనులు చేసారు. ఇప్పుడు కూడా మీకే ఓటేస్తామని స్వచ్ఛందంగా అంత జనాలు రావడం జరుగుతుంది. సో మీరు వృత్తిపరంగా ఏం చేస్తారు? వృత్తిపరంగా మేము వ్యవసాయము, కాకపోతే ఈ మధ్యన బ్రిక్స్ బిజినెస్ చేస్తాము. దాదాపుగా మేము విలేజ్లో కూడా ఇంచుమించు 20 ఏళ్ళు నేను రాజకీయం చేయబట్టి 2006లో ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పబ్లిక్లోనే ఉంటున్నాం. మేము పబ్లిక్ ఉన్నాం కాబట్టి 5 సంవత్సరాలు ఆదరించారు. ఇప్పుడు కూడా ఆదరించారు. ఇంకా ఖచ్చితంగా పబ్లిక్ అంతా మాకు సహకరించండి ఇక రెడీలు. సో మీ కుటుంబం గురించి కూడా 4 మాటలు మాట్లాడండి. మాది వ్యవసాయ కుటుంబము. మా నాన్నగారికి అసలుకి రాజకీయాలు అంటేనే తెలియదు. నేను మామూలు కూడా ఫస్ట్ నుంచి కూడా పబ్లిక్లో 95 నుంచి కూడా నేను తిరుగుతున్నా. అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. రాజకీయాలంటే అప్పటి నుంచే నాకు కొద్దిగా మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నాము. మా ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా రాజకీయాలకు దూరంగా ఉండరు. కాకపోతే మా తాతగారు పటవారీ చేసేది ఫస్ట్. సరే ఆ ఆలోచనతోటి మేము కూడా ఊర్లో ఉండి పబ్లిక్ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది. సో మీరు స్టూడెంట్ లీడర్గా ఏమైనా ఇంతకుముందు యువతలో చైతన్యం తీసుకొచ్చే వాళ్ళ? లీడర్ అంటే స్కూల్లో ఉంటుంటివి. లీడర్కి మేము డైరెక్ట్ పార్టీలోనే దిగడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో 95లోనే చురుకైన పాత్ర వహించి అప్పుడే మేము సర్పంచ్గా ఫస్ట్ అప్పుడు రిజర్వేషన్స్ వచ్చిండే. అప్పుడే 95 నుంచి రిజర్వేషన్ స్టార్ట్ అయినాయి. ఆ రిజర్వేషన్ టైంలో మాకు సంబంధించిన వ్యక్తిని సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు ఓటు కూడా లేదు. అప్పటి నుంచే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఉన్నటువంటి పరిస్థితుల్లో సో యువతకి రాజకీయాల్లో అవకాశం ఇస్తే ప్రజలకు మేలు కలుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూడా ప్రజలకు అవగాహన అనేది ఉంటుంది. పొలిటికల్ అవగాహన ఉంటుంది. ఆఫీసులు కానీ మంచి కానీ చెడు కానీ ఏది చూడాలన్నా యూత్ అయితేనే కొద్దిగా అందరిని ఎంకరేజ్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఏ పని వచ్చినా కానీ ముందుండి చేయడానికి ఉంటారు. కాబట్టి యూత్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మధ్యన ఎక్కువ కూడా ఎక్కడైనా కానీ వార్డు మెంబర్స్ కూడా దాదాపుగా అంతా యూత్కి సంబంధించినే ఉన్నారు. బిలో 35 ఇయర్స్ వల్లే చాలామంది ఉన్నారు. అంతే మేడం, మీరు చెప్పండి, గత 5 ఇయర్స్గా మీరు మాజీ సర్పంచ్గా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు కదా. సో ప్రజలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకి మీ ఊరు నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది? మేము గత 5 సంవత్సరాలు గ్రామంలో మంచి పనులు చేసినాం కాబట్టి మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ మంచి రెస్పాన్సే వస్తుంది. యాక్చువల్గా అయితే ఒక సర్పంచ్ మళ్ళీ నిలబడ్డాడంటే కొన్ని రిమార్క్స్ రావడము, అన్ని ఫెయిల్యూర్స్ రావడము కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాకేం కనిపించలేదు. 98% వరకు అంత పాజిటివ్గానే ఉంది ప్రస్తుతానికి మా పైన అయితే. మాకు పూర్తి నమ్మకం కూడా ఉంది గెలుస్తామని. సో మీరు ఫైనల్లీ ఈ గ్రామానికి ఏదైనా ప్రజలకు హామీ ఇవ్వాలనుకుంటున్నారా? చెప్పాం కదా ఇప్పటిదాకా. ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా మా దగ్గర నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పెంకుటిల్లు దాదాపుగా చాలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పెంకుటిల్లు లేని గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ సంవత్సరం ఏది ఏమున్నా కానీ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 57 ఏళ్ళకి పింఛన్ ఇస్తామని కేసీఆర్ గారు మొన్న కూడా ప్రకటించడం జరిగింది. ఆ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏ ఉన్నా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల లోపల మా దగ్గర ఎక్కడ కూడా మట్టి అనే కనిపించకుండా కూడా సీసీ రోడ్లు కానీ నీకు ఎక్కడ మురుకు అనే కనిపించకుండా అండర్ డ్రైన్ ఇప్పటికే 90% అయిపోయింది విలేజ్లో. ఇంకేమైనా మిగిలి ఉన్నది కూడా ఎక్కడ కూడా చెత్త చెదారం ఏది లేకుండా లైటింగ్ సిస్టమ్ కూడా చేపియాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా లైట్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా కొద్దిగా పెంచి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నడుస్తున్నాం. కూడా మాకు ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన అక్కడ ఎక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో మిషన్ కాకతీయల మనకు ఇప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అవుతుందో అక్కడ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు శివన్నగూడలో డిండి ప్రాజెక్టు ఒకటి కడుతురు. అక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం తెస్తామంటారు. మా కోరిక ఏంటంటే మా విలేజ్లో కూడా మాకు కూడా చెరువు ఉంది. దాదాపుగా 100 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువును కూడా ఖచ్చితంగా వాటర్తో నింపుతారని మేము కూడా అనుకుంటున్నాం. ఈ మధ్యన ఖచ్చితంగా వాటర్ వచ్చిందనుకో మా దగ్గర ఉన్న రైతాంగానికి కూడా మా దగ్గర కొద్దిగా గ్రౌండ్ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది. ఆ చెరువులో ఒకవేళ వాటర్ నింపినట్టయితే 400 ఎకరాలు దాని కింద చెరువులో ఉన్నట్టు వాటర్ ఆయకట్టు కూడా ఏర్పడుతుంది. వాటర్ ప్రాబ్లం కూడా పూర్తిగా పోతుందని మా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నం చెరువులోకి వచ్చిన వెంటనే 6 నెలలకో ఏడాదికో మా తిమ్మాపూర్ గ్రామానికి కూడా ఖచ్చితంగా వాటర్ వస్తాయనే నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంది. వ్యవసాయ గ్రామం దాదాపుగా ఇలా 70% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కూలీలే ఉంటారు ఇక్కడ. కాబట్టి మాకు ఆ వాటర్ వచ్చిందనుకో పూర్తిగా నీకు అసలు కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోకుండానే ఉంటారు.
సార్ నమస్కారం. మీరు ఏ పదవిలో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు మా మిస్సెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్వరం మేడం. సో మీరు ఈ గ్రామం గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? మాది ఈ గ్రామం, మేము పుట్టిన గ్రామం ఇది. మా పుట్టిన గ్రామం కూడా ఎప్పుడు కూడా అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గతసారి హరిత రాజేందర్ రెడ్డి గారిని గ్రామ సర్పంచ్గా చేశాం. ఇదే మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో మిగిలిపోయినాయి. ఈ యొక్క సమయంలో కూడా తప్పనిసరిగా కూడా రాజేందర్ రెడ్డి గారి సర్పంచ్ చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందలు తీసుకుపోవాలనేది ఉద్దేశం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే ఈ యొక్క తిమ్మాపురానికి ఒక గౌరవమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ గ్రామం నుంచి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి అదే ఉద్దేశంలో తీసుకుపోయి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా, ఎందుకంటే మురికి కావాలి అనుకోండి, స్కూల్ భవనాలు అనుకోండి, లేక అదేవిధంగా అంగన్వాడీస్ అనుకోండి, ఇంకా ఎంప్లాయ్మెంట్ అనుకోండి, అలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకురావడానికి మేమందరం కూడా కృతనిశ్చయం చేయాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది మా గ్రామం నుంచి చూపిస్తూ మండలాన్ని తర్వాత జిల్లాను ఆదర్శంగా తీసుకుపోవాలనేది మా ఒక ఉద్దేశం. నమస్కారం సార్, మీ పేరు? భిక్షపతి. చెప్పండి సార్, మీ గ్రామం గురించి 4 మాటల్లో చెప్పండి. మా గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం అది. ఎందుకంటే మా గ్రామం నుంచి ఎంతోమంది యూనియన్స్లో కానీ పొలిటికల్ వివిధ పార్టీల అన్ని పార్టీలలో కూడా కీలకమైన పాత్ర పోషించేది మా తిమ్మాపూర్ గ్రామం. ఒక మండల పార్టీ ప్రెసిడెంట్గా ప్రస్తుతం నేనున్నాను. మా లక్ష్మీనరసింహారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఇక్కడి నుంచి చాలామంది రాష్ట్రంలో కూడా కీలకమైన పదవుల్లో ఉండి కూడా వాళ్ళ సేవలను ఈ రాష్ట్రానికి కానీ, ఈ మండలానికి కానీ, జిల్లాకు కానీ, గ్రామానికి కానీ వాళ్ళు చేసిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. ఈనాడు గతంలో నేను సర్పంచ్గా పనిచేశాను. అంతకుముందు గ్రామ పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నది. గ్రామ పంచాయతీ ఒక 15 నుంచి 20 మంది కూడా కూర్చునే పరిస్థితిలో లేని సందర్భం. అలాంటి గ్రామ పంచాయతీని నేను ఊరు అవతల సువిశాలమైన ప్రాంగణంలో 10 లక్షల రూపాయలతోటి చాలా బ్రహ్మాండంగా కట్టించినాం. డ్వాక్రా బిల్డింగ్స్ కట్టించినట్టువి, స్కూల్ బిల్డింగ్స్ కట్టించినాం. మేమున్న టైంలో అంగన్వాడీ బిల్డింగ్ కట్టించినాం. సక్సెస్ స్కూల్ కూడా మా తిమ్మాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మా దగ్గర హై స్కూల్ ఉంది. ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులందరూ కూడా మేము తీసుకున్న చొరవతోటి ఎంతోమంది స్ఫూర్తి పొంది హై స్కూల్లో ఇక్కడ చాలామంది విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఈనాడు మండలంలో మా తిమ్మాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఏదైతుందో చాలా మంచిగా నడుస్తుంది. ఇదంతా మేము గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతో, మా యువతకు కూడా స్ఫూర్తినియ్యాలనే దృక్పథంతో చేసినాం. గతంలో నేను సర్పంచ్గా కూడా చేసిన తర్వాత కూడా మళ్ళీ నా స్థానంలో మా పార్టీ వారే మాకు సంబంధించిన వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతో హరిత రాజేందర్ రెడ్డి గారిని సర్పంచ్ క్యాండిడేట్గా పెట్టి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినాం. అదేవిధంగా మళ్ళీ ఆమె కూడా సక్సెస్ఫుల్గా గ్రామ పంచాయతీ సంబంధించిన విధులు కానీ, నిధులు కానీ మంచిగా చేసిరనే ఉద్దేశంతో ఆమె భర్తను మళ్ళా మా మిత్రుడు ఆయనను మళ్ళీ ఇవాళ కూడా సర్పంచ్గా మేము సెలెక్ట్ చేసి ప్రజల్లోకి పోతున్నాము. ఖచ్చితంగా గెలుస్తాము. ఖచ్చితంగా గెలిచి ఇంకోటి మాకు స్ఫూర్తి ఎవరు లేదు. గ్రామంలో ఒకనాడు ఒకరిద్దరు వ్యక్తులు శాసిస్తే వ్యవస్థ జరిగే పరిస్థితులు ఉన్నాయి మా పెద్దలు ఉన్న సందర్భంలో. అలాంటిది మార్చాలనే ఉద్దేశంతో మేము రాజకీయ కుటుంబం కాదు, వ్యవసాయ కుటుంబము, వ్యాపార కుటుంబం మాది. అయినా కూడా ఈ వ్యవస్థను మార్చాలని ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది. అందులో మేము సక్సెస్ అవుతున్నాం అని చెప్పి కూడా మేము ఈ రకంగా ఇవాళ ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్స్ రాకున్నా కొన్ని వ్యక్తుల మీద ఈ గ్రామ పంచాయతీ ఈ రాజ్యాంగం నడిచే సందర్భం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మా దగ్గర ఎంతోమంది 100 మంది యువకులు ఉన్నారు. ఇవాళ మా మాటను ఆదర్శంగా తీసుకొని ముందు జరుగుతున్నారు. ఇవాళ మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము. మా గ్రామ పంచాయతీని
మండలంలోనే కాదు జిల్లాలో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని చెప్పి మా ఆలోచన ఉన్నది. ఆ రకంగా మేము గెలిపించే క్యాండిడేట్ను కూడా మలుస్తామని చెప్పి ఒక నమ్మకం ఉన్నది మాకు. ఇంకోటి, ఈనాడు మిషన్ భగీరథ విషయంలో మా గ్రామంలో కాదు, మండలంలో కాదు, జిల్లాలో కాదు, ఇలా తెలంగాణ గవర్నమెంటు ఒక వినూత పథకం తీసుకొని అందరికీ కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిల్టర్ వాటర్ తాగే సౌకర్యం తెలంగాణ గవర్నమెంటు చేస్తున్నది. 15-20 రోజుల్లో అది కూడా ఇక్కడ మా గ్రామంలో కూడా కార్యరూపం దాల్చి కంప్లీట్ అయ్యే సందర్భం ఉన్నది. ఏది ఏమైనా గ్రామాన్ని మంచిగా అభివృద్ధి బాటలు నడిపించాలనే ఉద్దేశంతో మేము ఎలక్షన్లో పాల్గొనడం జరుగుతుంది. చేస్తామనే ధీమా ఉన్నది, గెలుస్తామనే ధీమా కూడా ఉన్నది. చూశారు కదండి, కాబోయే సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారు ఈ ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చారు. అలాగే మాజీ సర్పంచ్ హరిత రాజేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేడం, మీరు ప్రజలకు సేవలు అందించారు 5 ఇయర్స్గా. సో కంగ్రాచులేషన్స్. అలాగే కాబోయే సర్పంచ్ రాజేందర్ రెడ్డి గారు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. అతన్ని సపోర్ట్ చేస్తూ ప్రత్యేక పదవుల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ ప్రసంగించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు ఈ గ్రామానికి ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ కూడా అతన్ని అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గ్రామానికి కావాల్సిన అభివృద్ధిని, వాళ్ళకి కావాల్సిన సేవలను వినియోగించుకుంటారని కోరుకుంటూ రాజేందర్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తుంది SS9 TV.